హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వీడియో అప్లోడ్ చేసి చాలా టైం అవుతుంది, చాలా మంత్స్ అయిపోతుంది. ప్రతిసారి ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఉంటాను అని చెప్పి నాకే చిరాకేస్తుంది. సో ఆ సోదంతా ఏం లేకుండా మెయిన్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో వన్స్ మనం ప్రీవియస్ ఇయర్ని రీకాల్ చేసుకుంటే చాలా మంచి యానిమేస్ రిలీజ్ అయ్యాయి. కొన్ని యానిమేస్ అయితే ఇంటర్నెట్టే క్రాష్ అయ్యేలా చేశాయి. అండ్ 2025లో మెయిన్లీ మన తెలుగులో యానిమేకి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. దానికి ముందు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఆఫ్టర్ 2025 యానిమే మీద చాలా మందికి ఒపీనియన్ చేంజ్ అయింది అండ్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా పెరిగింది. అండ్ తెలుగు ఆడియన్స్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో కమింగ్ టు ద టాపిక్, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన యానిమేస్లో నుంచి ఒక 5 బెస్ట్ యానిమేస్ని పిక్ చేస్తాను. అండ్ ఈ యానిమేస్ అన్నీ తెలుగు డబ్లోనే ఉంటాయి. మీరు ఒకవేళ ఈ యానిమేస్ని ఆల్రెడీ చూసి ఉంటే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూడలేదు అంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే దీన్ని ఒక సిరీస్లా కంటిన్యూ చేద్దాం. అంటే తెలుగు డబ్డ్ యానిమే రికమెండేషన్స్, డిబేట్స్ ఫ్యూచర్లో ఇలాంటివి చేద్దాం. అండ్ ఇంకో పాయింట్, పర్టికులర్లీ ఫ్రెష్గా రిలీజ్ అయిన యానిమేసే కాకుండా సీక్వెల్స్ అంటే సీజన్ 2 అండ్ సీజన్ 3 ఆ రిలీజెస్ని కూడా మైండ్లో పెట్టుకొని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఒక చిన్న డిస్క్లైమర్. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 5, గాచియాకోట. 2025 సమ్మర్లో చాలా హైప్తో రిలీజ్ అయిన యానిమేస్లో గాచియాకోట ఒకటి. హైప్కి తగ్గట్టే యానిమే ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగుంది. అండ్ స్టోరీ కూడా రెగ్యులర్ షోనెన్ యానిమేస్లా కాకుండా కొత్తగా ఉండడంతో ఇంట్రెస్టింగ్ అనిపించింది. గాచియాకోటలో ట్రాష్ వరల్డ్ గురించి చాలా బాగా చూపిస్తారు. అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. స్టోరీలో 2 డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. ఒకటి డంప్ మొత్తం వేసే ఏరియా, అంటే చెత్త పారేసే ఏరియా. అండ్ ఆ ఏరియాలో చాలామంది జీవిస్తూ ఉంటారు కూడా. ఇంకో సైడ్ చాలా క్లీన్గా ఉంటుంది, అసలు చెత్త అనే మాటే ఉండదు. మన మెయిన్ క్యారెక్టర్ రూడో ట్రాష్ ఉన్న సైడ్ ఏరియాలో ఉంటాడు. అండ్ సడన్గా కొన్ని రాంగ్ ఎలిగేషన్స్ వల్ల రూడోని ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటారు. అండ్ ఫైనల్ ఎగ్జిక్యూషన్ జరిగిందా లేదా అనేది మీరు యానిమే చూసి తెలుసుకోండి. అండ్ అసలు ఆ స్థితికి రూడో ఎందుకు వచ్చాడో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యానిమేలో దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. చెక్ చేయని వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. అండ్ మీరు ఒకవేళ చూసి ఉంటే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. నెంబర్ 4, నరుటో షిప్పుడెన్. నరుటో షిప్పుడెన్ నరుటో క్లాసిక్ సిరీస్ తర్వాత తెలుగులో ఫైనల్గా రిలీజ్ అయిపోయింది. అండ్ నరుటో షిప్పుడెన్ స్టోరీ ఈ లిస్ట్లో ఉన్న యానిమేస్లో పీక్ స్టోరీ. బట్ ఇక్కడ యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, నెంబర్ 4లో యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే డబ్బింగ్ మాత్రమే. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ వెరీ బెటర్. బట్ రీసెంట్గా సాయి సుజిత్ బ్రో వాయిస్తో డబ్ని కంటిన్యూ చేశారు అని విన్నాను. బట్ అది నిజమో అబద్ధమో నాకైతే అంత క్లారిటీ లేదు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ 2023లో నరుటో క్లాసిక్ తెలుగులో రిలీజ్ అయిన తర్వాత 2024లో నరుటో షిప్పుడెన్ తెలుగులో తప్ప అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యింది. దానికి రీజన్ టీఆర్పీ లేకపోవడం. అండ్ ఫైనల్లీ నరుటో షిప్పుడెన్ తెలుగులో 2025లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా అప్పటి నుంచి మెయిన్ స్ట్రీమ్స్ని గట్టిగా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్లే తెలుగులో ఎక్కువ యానిమేస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అండ్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది తెలుగులో ఆడియన్స్ బేస్ ఎక్కువ ఉంది అని. నెంబర్ 3, మై హీరో అకాడమియా. వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. మై హీరో అకాడమియా స్టోరీ లైన్ చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ 2025లో మై హీరో అకాడమియా ఫైనల్గా ఎండ్ అయిపోయింది. దీని గురించి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. యానిమే అయితే జస్ట్ ఆసమ్ అని చెప్పొచ్చు. ఈ లిస్ట్లో మై హీరో అకాడమియా యాడ్ చేయడానికి రీజన్ ఎలాగో ఎండ్ అయిపోయింది. అండ్ తెలుగులో ఎంహెచ్ఏ పాపులరే కానీ ఎక్కువ మంది చూసి ఉండరు అని నా ఒపీనియన్. ఈవెన్ కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు కూడా మై హీరో అకాడమియాని తెలుగులో రిలీజ్ కూడా చేశారు. బట్ ఫైనల్ సీజన్ని ఇంకా రిలీజ్ చేశారో లేదో నాకైతే అంత ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ తెలుగులో రాలేకపోతే ఒకవేళ ఫ్యూచర్లో తప్పకుండా వస్తుంది. సో మై హీరో అకాడమియా చాలా మంచి యానిమే. స్టోరీ లైన్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. రెగ్యులర్ షోనెన్ యానిమేస్లా కాకుండా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంకా చెక్ చేయకపోతే డెఫినెట్గా స్టార్ట్ చేయండి. ఇది కొంచెం పెద్ద యానిమే, బట్ చూసిన తర్వాత మీకు డెఫినెట్గా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెంబర్ 2, డానడన్. 2025లో ఈ యానిమే జస్ట్ సీజన్ 1తోనే రచ్చ క్రియేట్ చేసింది. దీనికి వర్క్ చేసిన రీజనల్ డబ్బింగ్ టీమ్ అంటే మన సాయి సుజిత్ బ్రో వాళ్ళ టీం అయితే ఆ క్యారెక్టర్స్లో జీవించేశారు. ఇది కూడా రెగ్యులర్ యాక్షన్ రామ్కామ్లా కాకుండా చాలా బాగుంటుంది. కామెడీ గురించి అయితే మనందరికీ తెలిసిందే, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ స్టోరీ కూడా చాలా యూనిక్గా ఉండడంతో ఆడియన్స్లోకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ తెలుగు డబ్ కూడా అదే రేంజ్లో ఉండడంతో తెలుగులోకి అయితే చాలా పాపులర్ అయిపోయింది. యాక్షన్ సీన్స్ కూడా అదే రేంజ్లోనే డెవలప్ చేసుకున్నారు. అండ్ సీజన్ 2 కూడా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. సో 2 సీజన్స్ కూడా బ్లాస్ట్ అని చెప్పొచ్చు. నెంబర్ 1, సోలో లెవెలింగ్. మీకు నేను స్పెసిఫిక్గా దీని గురించి ఏం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నాకు తెలిసి తెలుగులో సోలో లెవెలింగ్కి ఉన్న యానిమే ఫ్యాన్స్ ఇంకా వేరే యానిమేస్కి లేరని అనుకుంటున్నాను. అది మెయిన్లీ సీజన్ 2తో చాలా పెరిగిపోయింది.
సోలో లెవెలింగ్ ఎంత రచ్చ క్రియేట్ చేసింది అంటే దాని నుంచి రిలీజ్ అయిన ప్రతి ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఇంటర్నెట్ని బ్లాస్ట్ చేసేసింది. యానిమే తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో అందరికీ చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. బట్ నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను, మీరు ఒకవేళ సోలో లెవెలింగ్ ఒకటే చూసి ఉంటే కొంచెం వేరే యానిమేస్ని కూడా ట్రై చేయండి. మీకు ఇంకా కొన్ని యూనిక్ స్టోరీ లైన్ ఉన్న యానిమేస్ అయితే వస్తాయి. అండ్ కొన్ని యానిమేస్ మీకు నచ్చకపోవచ్చు. ఒక పర్టికులర్ యానిమే ప్రతి ఒక్కరికి నచ్చాలి అనే రూల్ అయితే ఏం లేదు. మీరు హైప్ అండ్ ఫ్యాండమ్ని బేస్ చేసుకొని ఆ యానిమే నచ్చిందా నచ్చలేదా అని ఎప్పుడు డిసైడ్ అవ్వకండి. ఇది నా నుంచి ఒక చిన్న సజెషన్ మాత్రమే. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్.